సెకండ్ హాఫ్ అయితే అసలు వేస్ట్. టికెట్ రేట్లు బుక్కనా? టికెట్ అలా ఏం కాదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అసలు నోవే. చెప్పాలంటే ఎంత మాదిరి రాడ్ పెడదాం అనుకున్నాడు కానీ పెట్టలేకపోయాడు, కొంచెం పెట్టాడు రాడ్. అసలు ఆ సినిమా అయితే ప్రభాస్ కి లెవెల్ కాదన్న ఈ సినిమా అయితే. కామెడీ ఉంది ఓకే, కానీ ప్రభాస్ సినిమా చూడాలంటే కొంచెం ప్రభాస్ నీట్ గా డాన్స్లు బాగా చేస్తారు, ఇలా డాన్స్ చేయించలేదు. ప్రభాస్ డాన్స్ ఆల్ పెర్ఫార్మెన్స్ చేస్తారన్న, కానీ ప్రభాస్ లో వాళ్ళు చేయలేదన్న. పాపం ప్రభాస్ సరిగ్గా వాడుకోలేదన్న. 40 days లో కంప్లీట్ చేసి షూట్ అన్నాడు, ఎలా షూట్ చేస్తున్నా 40 days లో లాంగ్ షాట్లు అన్నీ ఏమో గ్రాఫిక్స్ పెట్టేశారు. ప్రభాస్ అక్కడ ఉన్నట్టే లేదు నాకు. సైంటిఫిక్ పరంగా బాగుందంట. సైంటిఫిక్ అన్న ఏం సైంటిఫిక్ అన్న నాకు అర్థం కాదు, అందరూ సైంటిఫిక్ తీస్తున్నారు నాకు అర్థం కాదు. ప్రభాస్ చూపించారన్న, బుజ్జిగాడు అందరూ ఏదో వింటేజ్ అన్న, వింటేజ్ ఏం లేదన్న. పాపం ప్రభాస్ అన్న నాకు తెలిసి వంగా సినిమాల నుండి చూడాలి ఇంకా బాగా. వీఆర్ వెయిటింగ్ ఫర్ వంగా మూవీ స్పిరిట్, తర్వాత ఫోజీ. ఓకే ఇంకా రివ్యూ చెప్పండి. బిర్యానీ కన్నా అమ్మ మూడు అదేమో దున్నపోతు బిర్యానీ, అది ఏమి బిర్యానీ అది అదే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తుంది. రొమాన్స్ సూపర్, ముసలి కొట్టిండు సూపర్, మూవీ మొత్తం సూపర్, బ్లాక్ బస్టర్. ఓకే, మారుతి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదా? సినిమా బిర్యానీ పంపిస్తాం మారుతి ఇంటికి. విలన్ నెంబర్ ఉందిగా, రోజు బిర్యానీ ఎంజాయ్ చేస్తాడు, మాకు ఇన్ని రోజులు తినిపించింది. ఏ సినిమా ఎట్లా చూడాలో నాకు తెలియదు, అందుకే కామెడీ కూడా ఉంది ప్రతి సినిమా. ఎంత కామెడీ, డాన్స్ అవసరం లేదు, స్పిరిట్ దింపింది కదా. మూవీ ఎలా ఉందండి? బాగుంది, కిరాక్ ఉంది. నేను నైట్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా, వేరే లెవెల్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ అన్న యాక్టింగ్ చేయడం బాగుపడవు ఏముండదు, అద్దరిపోతుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరు వెళ్ళిపోతుంది సంక్రాంతికి. బాగాలేదంటున్నారు చాలా మంది. వాళ్ళు హేటర్స్ వదిలేయండి, వాళ్ళ గురించి పట్టించుకోక, వాళ్ళు మూవీ చూసి చెప్పమన్నాడు. ఓకే, మూవీ సంక్రాంతిలో ఎవరిది పై చేయవు? మా ప్రభాస్ అన్నదే పక్కా 100%. మా మారుతన్న పేరు నిలబెట్టుకున్నాడు. మూవీ ఎలా ఉంది? అంతేం లేదు, బాగాలేదు. అసలు ఏం దక్కింది మూవీలో? ఈ సినిమాలో రైటింగ్ లేదు, రైటింగ్ బాగాలేదు. అసలు బాగాలేదు. కరెక్ట్ వాడుతున్నారా? ప్రభాస్ అంతగా ఏం లేదు, వింటేజ్ అన్నారు కానీ అంత ఫన్ కూడా జనరేట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా అక్కడక్కడ వస్తే అంతే అనిపించలేదు, ఎంటర్టైనింగ్ అయితే లేదు. క్రొకడైల్ ఫైట్ ఎలా ఉంది? నార్మల్ గా ఉంది, అంతే. నార్మల్ గానే ఉంది. ఆ క్రొకడైల్ మారుతి ఇంటి అడ్రస్ తో సహా మాట్లాడాడు కదా, అంత అయితే లేదు మరి, అంత కాన్ఫిడెన్స్ గా మరి వాళ్ళ ఇంటికి. మాకు చాలా నచ్చిందండి మూవీ అయితే బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇక దానికి ఏం చెప్పలేము. హీజ్ అ లవర్ బాయ్, కమేడియన్, రొమాంటిక్ ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నారండి. చాలా పీజీ ఉన్నారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడిని చూసినవా? నేను చూసిన ఐమాక్స్ థియేటర్ లో ఇలా 9వ తారీఖు రాజా సాబ్ సినిమా ఐమాక్స్ లో. స్వర్గం చూసిన, స్వర్గం. రంభ, ఊర్వశి, మేనక ముగ్గురే పెట్టిండన్నా. చాలా మంది నీకే నీ సొమ్మేమైన 30 మందిని పెట్టొచ్చుగా. 30 ఓ నాయన, నువ్వు పైసలు అంటున్నావేంది? ప్రభాస్ అంటే సునామీ వస్తుంది, సునామీ వస్తుంది. డైరెక్టర్ నీ సొమ్మేం పోయినాయా? పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ముగ్గురిని కాదు, ఈసారి ప్రభాస్ తో సినిమా అంటే 30 మందిని పెట్టాలి. నువ్వు టికెట్ 300-500 కాదు, 30,000 పెట్టే చూస్తాం. 30 మంది హీరోయిన్లు పెట్టు, ఒక డైలాగ్ చెప్పు. 30 మంది హీరోయిన్లు పెట్టి ఒక టికెట్ 30,000 అను. 30,000 అను. సినిమా చూడకుంటే నీకు 100 రెట్లు డబ్బులు ఎక్కువ రాకపోతే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను. రాజాసాబ్ మూవీ చూసారు కదా, రాజాసాబ్ మూవీలో ఒక డైలాగ్ చెప్పు. ఎవడన్నా దమ్మునే డైరెక్టర్ ఎవడైనా నీ సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముంటే 30 మంది హీరోయిన్లు పెట్టు, సినిమా తీ. అది ఫెయిల్ అయితే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను నేను. అంత పవర్ ఉంది మా ప్రభాస్ కి. మా ప్రభాస్ అంటే ఎవరు అనుకుంటున్నావు? వీరుడు, సూర్యుడు, ధీరుడు, కలియుగ కృష్ణుడు, కలియుగ రాముడు, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, చెగువీరా, అట్లాంటి ప్రభాస్ కి ముగ్గురిని పెడితే నాకు సరిపోలే. ఏదేమైనా కానీ సినిమా బాగుంది, సినిమా హీరోయిన్లు బాగున్నారు, వాళ్ళ సామాన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి 30 మందిని పెట్టాలి. డైరెక్టర్ గారు 30 మందిని పెట్టు, 30 మందిని పెట్టు. రాజా సాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు,
స్వర్గం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మీరు చూడాలనుకుంటే రాజాసాబ్ సినిమా. హలో హలో బండి కొంచెం మెల్లగా అదే డైలాగ్. రాజాసాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి. ఎలా ఉందన్న చిరంజీవి గారి సినిమా వస్తుంది ఇంకో 2 రోజుల్లో. సో ఆ పోటీని రెబల్ సార్ తట్టుకుంటారు రాజేశారు. తట్టుకుంటారు అంటే గతంలో మనం డార్లింగ్ ప్రభాస్ గారిని మిస్టర్ పర్ఫెక్ట్ కానీ డార్లింగ్ అని ఇంకా చాలా ఉన్నాయి కదా ప్రభాస్ గారిని. ఆ జోనర్లో ప్రభాస్ గారిని కట్అవుట్ చూడాలి అనుకుంటే డార్లింగ్ మన ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూడాలి. అంటే గతంలో మన దేశాన్ని రాజులు వాళ్ళందరూ పరిపాలించారు కదా, ఆ పరిపాలన విభాగంలో ఒక నిత్య జీవితంలో గతంలో జరిగినటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర ఇది రాజాసాబ్ అనేది. అంటే దేవుడు ఎంత ముఖ్యం, దెయ్యం అంతే ముఖ్యం. ఈ యొక్క ఇక్కడ ఏంటంటే హై గ్రాఫిక్స్ని మారుతి గారు క్రియేట్ చేశారు. హై గ్రాఫిక్స్ వల్లనే కొంతమంది ప్రేక్షకుడు ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు. ఈ హై గ్రాఫిక్స్ వల్లనే మనం ఎక్కువగా ఈ స్టోరీలో కొంచెం క్యాచ్ చేసుకోలేకపోతాము. ఎవరు నాట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇక్కడ నిత్య జీవితంలో ఉన్నటువంటి కొన్ని రియల్గా కొన్ని సీన్స్ పెట్టాడు. అది ఒక్కడే నాకు అనిపించింది. ఆ రియల్ సీన్స్ ఎందుకు కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రభాస్ గారికి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, అంటే ఎవరు హీరోయిన్ అనేది 3 హీరోయిన్లుగా చూపించడం మెయిన్ కారణం ఏంటంటే ఆయన అనుకుంటే ఇప్పుడు ఎంతోమంది క్యూ కడతారు. ఆ ప్రభాస్ గారి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి లైఫ్నే అక్కడ 3-4 సీన్స్గా యాడ్ చేశారు. నాకు అదే అనిపించింది థియేటర్లోకి వెళ్ళినప్పుడు. ఏంటి ఎలా ఉందనేది నిత్య జీవితంలో కొన్ని సీన్స్ మాత్రం ఆయన మ్యారేజ్ కాలేదు, ఆయన వెయిటింగ్ ఫర్ ద మ్యారేజ్ అన్న ప్రభాస్ గారు. సో నో ప్రాబ్లం. అది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని హైప్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సంజయ్ దత్ని హిందీలో పెట్టారు. అది మాత్రం సంజయ్ దత్కి హ్యాష్ సూట్ అవుద్ది. ఆ క్రియేటెడ్ ఆ సీన్లో ప్రభాస్ సంజయ్ దత్ గారు అంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అంతా కూడా ఓడిపోయినట్టు గతంలో వెనకున్నటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర అనమాట. ఆ జీవితంలో రాజులు ఎన్ని చేసినటువంటి అంశాలు మన పుస్తకాల్లో ముద్రించినటువంటి సన్నివేశాలే. గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే క్రోకోడైలు ఇక చాలా ఉన్నాయి. అయిపోయిన ఫైట్ సీను అది మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారు చాలా బాగా అసలు ఎమోషనల్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ సీన్లు. మీకు కావాలంటే చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టల ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు బలి తెలుసుకోండి. సో ప్రభాస్ గారి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మిల్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.